భారతీయ పురాతన ఆలయాల్లో వినిపించే అత్యంత రహస్యమైన పదం నాగబంధం. పద్మనాభస్వామి ఆలయ వాల్ట్ బి ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ నాగబంధం వెనుక ఉన్న అసలు నిజాలేమిటో, దీనివల్ల కలిగే ఉపయోగాలు మరియు ప్రమాదాలేమిటో ఈరోజు తెలుసుకుందాం. అసలు నాగబంధం అంటే ఏమిటి? సాధారణంగా మనం తాళం వేయడానికి ఇనుప తాళాలు వాడతాం. కానీ మన పూర్వీకులు మంత్రశక్తి మరియు శబ్ద తరంగాలను అంటే సౌండ్ వేవ్స్ను ఉపయోగించి ఒక శక్తివంతమైన అదృశ్య తాళాన్ని సృష్టించేవారు. దీనినే నాగబంధం అంటారు. ఇది అథర్వణ వేదంలోని అస్త్రవిద్యకు సంబంధించిన ఒక అత్యున్నత సాంకేతికత. నాగబంధం వల్ల కలిగే సానుకూల అంశాలు, పాజిటివ్స్: అజేయమైన రక్షణ. నాగబంధం వేయబడిన చోట ఏవైనా సంపదలు లేదా పవిత్ర వస్తువులుంటే వాటిని దొంగిలించడం సామాన్యులకు అసాధ్యం. ఏ ఆధునిక యంత్రాలు కూడా ఈ బంధాన్ని ఛేదించలేవు. ప్రకృతి శక్తిని ఉపయోగించడం. ఇది కేవలం మంత్రం మాత్రమే కాదు, భూమిలోని అయస్కాంత శక్తిని మరియు శబ్ద ప్రకంపనలను సమన్వయం చేస్తుంది. ఇది ప్రకృతితో ముడిపడి ఉన్న రక్షణ కవచం. నిరంతర కావలి. నాగబంధం వేయబడిన ప్రదేశంలో ఒక రకమైన దైవిక శక్తి లేదా నాగదేవతలు ఆ ప్రాంతాన్ని కొన్ని శతాబ్దాల పాటు కాపలా కాస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. నాగబంధం వల్ల కలిగే ప్రతికూల లేదా ప్రమాదకర అంశాలు, నెగటివ్స్: మారణాంతకమైనది. నాగబంధాన్ని బలవంతంగా లేదా తప్పుడు పద్ధతిలో తెరవాలని ప్రయత్నిస్తే అది ఆ వ్యక్తి ప్రాణాలకే ముప్పు కలిగిస్తుంది. ఆ ప్రదేశం నుండి వెలువడే శబ్ద తరంగాలు మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అతి కష్టమైన ఛేదన. దీనిని తెరవడానికి గరుడ మంత్రం ఒక్కటే మార్గం, కానీ అది తెలిసిన సిద్ధపురుషులు నేడు అరుదుగా ఉన్నారు. ఒక చిన్న తప్పు జరిగినా ఆ బంధం మరింత బిగుసుకుపోతుంది లేదా వినాశనానికి దారితీస్తుంది. శాపం వలె మారడం. సరైన ఉద్దేశ్యం లేకుండా ఈ ప్రదేశాల్లోకి ప్రవేశిస్తే అది కేవలం ఆ వ్యక్తికే కాక వారి వంశానికే సర్పదోషం లేదా శాపంగా మారుతుందని పెద్దలు హెచ్చరిస్తుంటారు. నాగబంధం అనేది కేవలం ఒక మూఢనమ్మకం కాదు, అది సైన్స్కు అందని ఒక అద్భుతమైన వేద విజ్ఞానం. మన పూర్వీకులు సృష్టించిన ఈ రహస్యాలు ఇప్పటికీ ఆధునిక మేధావులకు సవాలుగానే ఉన్నాయి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక మరియు చారిత్రక రహస్యాల కోసం మన ఛానల్ కాస్మిక్ నాలెడ్జ్ తెలుగును ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణాయ.